ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి అండి. చిలుక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. అంటే చిలుక జోషం 12 రాసుల మీద వినండి. ఆగస్టు నెల 24 నుంచి 30 వరకు, ఆగస్టు నెల 12 రాసుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది చెప్తా వినండి. చిలుకమ్మ. కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి తీ చిలుకమ్మ. కుంభరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది తీ చిలుక తీ. కుంభరాశి వాళ్ళకి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే ఇక ఉన్న కష్టం పోయినట్టే. వాడు ఎంత దళిద్రుడు ఉన్నా కానీ 4 రాళ్ళు సంపాదించి వెనక ఉంటాడు. ముఖం మీద కళాకాంతి తీసుకొని రాజాలేక తిరుగుతాడు. సాక్షాంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్నారండి, చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు తెలివి ఎక్కువ, చదువు ఎక్కువ, ఏ మాట మాట్లాడినా ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కసారి బాసార సరస్వతి దగ్గర వెళ్ళి అక్షరాభిషేకం చేసుకుని వస్తే చదువు బాగుంటుంది, తెలివి బాగుంటుంది, జ్ఞానం బాగుంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, పర్వాలేదు, అంత బాగుంటుంది. ఒకసారి బాసార సరస్వతి దగ్గరపై అక్షరాభ్యాసం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము అనుకున్న జాబ్ సంపాదించుకోవాలి, అనుకున్న ప్రేమ పెళ్లి చేసుకోవాలి, అనుకున్న ఏదైతే బిజినెస్ వదిలిపెట్టినమో అది మళ్ళీ చేయాలి, పైమెట్టు లెక్కాలి అని అన్ని గొప్ప గొప్ప కోరికలే కోరుకుంటారు, కానీ చిన్న చిన్న కోరికలు అనుకోరు. వయసు చిన్నగానే ఉన్నా కానీ కోరికలు అయితే చాలా పెద్ద పెద్ద కోరికలే కోరుకుంటారు. బాగుంది, భార్య భర్తల బంధం బాగుంటుంది. కానీ ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము ఏదన్నా ఒక అమ్మాయి మీద మోహపడడం, ఇష్టపడడం, ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా బర్బాద్ చేసుకోవడం, ఉన్నదంతా పాడు చేసుకోవడం, తర్వాత బాధపడడం. అమ్మాయి మీద అబ్బాయి ఇష్టపడ్డా, అబ్బాయి మీద అమ్మాయి మోహముల పడ్డా, ఆ మోహముల పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం చాలా తప్పు. అది ఏదో ఒక రోజు బయటపడుతుంది, నలుగుట్ల ఇకారం అవుతుంది. అలాంటి దాంట్లో వెళ్ళకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే కుంభరాశి వాళ్ళ దగ్గర డాక్టర్ చదువు చాలా మంచిగా అయస్కంతం అతికినట్టే ఉంటుంది. డాక్టర్ చదవండి, చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ లైఫ్ అంతా బాగుంటుంది. ఏడపైన కానీ గెలుస్తారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. తల వంచరు, చేయి జాపరు, రాజా బతికే బతుకుతారు. కానీ మీ మీద పెద్దలు చాలా పెద్ద పెద్ద కోరికను అనుకున్నారు, అవి కూడా జరుగుతాయి. ఈ దేశం వదిలిపెట్టి అవుట్ ఆఫ్ కంట్రీ వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏదైతే చేయాలనుకుంటున్నారో, జాబే, బిజినెస్, వ్యాపారం ఏదైతే చేయాలనుకుంటున్నారో, చదువు ఏదైనా కానీ అవుట్ ఆఫ్లోకి వెళ్ళి మీరు అనుకున్నది కరెక్ట్ సాగించుకొని వస్తారు. పెద్దల సేవ చేయడంలా మనగాళ్ళు పెద్దల సేవ చేస్తారు, పేరు సంపాదించుకుంటారు. చదువుల మధ్యాహ్న చాలా ఆటంకులు వచ్చాయి. చదువు ఆపాలని సమయం గుడిక వచ్చింది. మళ్ళీ ముందల ఏదేదో ఇది కాదు, ఇంతకీ ఆపుతానో చాలా వచ్చినాయి చిక్కులు మీకు చదువు లోపల, కానీ అవన్నీ పక్కకు జరిగిపోయినాయి. తొందర పడకండి, ముందల చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళకి ప్రేమ పెళ్లి చాలా మంచిగా నడుస్తుంది, లైఫ్ అంతా బాగుంటుంది, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా ఒకటే గవ్వ పడింది, చాలా మంచి గవ్వ పడింది. కుంభరాశి వాళ్ళ దగ్గర ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. చూసారా, గురుబలం గుడుక 2 ఉంది, శని బలం గుడుక 2 ఉంది, 2 సమానం ఉంది. చేయి పెట్టింది కలిసి వస్తుంది, రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. తొందర పడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.